మై డియర్ ఫ్రెండ్స్ బిలీవర్స్, యుద్ధం చేసేది యెహోవాయే అని, యుద్ధం యెహోవాదేనని నిన్నటి దినంలో చెప్పి ఉన్నాను. ఆ యుద్ధం గురించి అద్భుతమైన వాక్యం 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనంలో, గుర్రములను, రౌతులను, రథములను, ఆయుధములను నీవు నమ్ముకొని అనేక దండుగా కలిసి వచ్చితివి గదా. అయితే నీవు నమ్ముకున్నది యెహోవాని కాబట్టి, యెహోవాని నమ్ముకున్నటువంటి దేశం మీదికి ఎంతమంది వచ్చినా వారందరినీ నీ చేతికి అప్పగిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హమాస్ వాడు అకారణంగా 5,000 రాకెట్లు వేశాడని చెప్పాను. అకారణంగా ఇస్రాయేల్ మీదకి వచ్చాడు దండెత్తి. అది చూసి బుద్ధి తెచ్చుకోకుండా హిజ్బుల్లా వాడు సైతాన్కే అవలాదై 200కు పైగా క్షిపణులను వదిలాడు. ఆ క్షిపణులు గాలిలో నిర్వీర్యం చేసినప్పటికీ 1-2 ఇజ్రాయెల్ మీద పడి 1000 మందికి పైగా చనిపోయి 10,000 మందికి పైగా సురక్షిత స్థావరాలకు వెళ్ళారు. అది చూసి బుద్ధి తెచ్చుకోకుండా ఇరాన్ వాడు ఇప్పుడు చాలా ఎక్కువగా చేస్తున్నాడు. ఈ ఇరాన్ వాడు కూడా గుర్రములను, రౌతులను నమ్ముకున్నట్టు బైబిల్ గ్రంథంలో రాయబడిన రీతిగానే వాడు కూడా తన ఆయుధములను, తన బలాన్ని నమ్ముకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఈ అంత్యదినముల్లో సాతాను వారి మనోనేత్రాన్ని గుడితనం కలుగజేయగా వాళ్ళు ఇష్టానుసారంగా ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తూనే ఉంటారు. అలాగా వచ్చినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఆ నస్రల్లాను లేపేశాడు. మరి లేపకముందు వాడు చేసినటువంటి అతి దారుణమైన పని ఏమిటి? ఘోరమైన పని ఏంటి?